ఎలాంటి యుద్ధం ఇది? Prepare yourself! Cut his body into 4 bloody pieces! రన్నబలి మామూలు సర్ప్రైజ్ అయితే కాదు భయ్యా. ఇన్ని రోజులు అనౌన్స్ చేయకుండా సడన్గా రష్మిక విజయ్ దేవరకొండలా పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. అది కూడా పెళ్ళైన వెంటనే. ఈ పోస్టర్స్ కూడా సేమ్ పెళ్ళైన పోస్టర్స్ రిలీజ్ చేశారు. పెళ్ళిలో వాళ్ళ గెటప్ అయితే ఎలా ఉందో ఈ మూవీలో కూడా సేమ్ గెటప్తో అయితే హీరో ఉన్నాడు. అందరూ అయితే షాక్ అయిపోయారు, ఇది పెళ్ళి ఫొటోసా లేకపోతే మూవీ ఫొటోసా అని. ఈ మూవీ అయితే మొత్తం ఒక స్వాతంత్రం కోసం ఒక ఊరి వాళ్ళు ఎలా అయితే పోరాడారో దాని గురించి అయితే ఉండబోతుంది. రణబలి ఊరిలో స్వాతంత్రం కోసం విజయ్ దేవరకొండ ఎలా పోరాడారు అనే దాని మీద మూవీ అయితే మొత్తం వెళ్తుంది. ఈ మూవీ అయితే మొత్తం బ్రిటిషర్స్ కాలం నాటిదైతే ఉండబోతుంది. రణబలి ఆఫ్టన్ రైటెడ్ బై ఈజ్ అన్ అప్కమింగ్ తెలుగు పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ స్టారింగ్ విజయ్ దేవరకొండ అండ్ రష్మిక దేవరకొండ ఇన్ లీడ్ రోల్స్. ఇట్స్ ఆఫ్టన్ విన్ యాంటిసిపేటెడ్ తెలుగు ఫిల్మ్ 2026. ఈ మూవీ రిలీజ్ డేట్ అయితే సెప్టెంబర్ 11 అయితే రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ మంచి డేట్ని అయితే లాక్ చేసుకునిందని చెప్పొచ్చు, ఎందుకంటే అది దసరా టైం. కాంపిటీషన్ కూడా పెద్దగా ఏం కనిపించట్లేదు. ఇది మొత్తం పాన్ ఇండియా బడిగా మొత్తం 5 లాంగ్వేజెస్లో అయితే ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ జానర్ ఏదంటే పీరియాడిక్ డ్రామా యాక్షన్ బేస్డ్ ఈవెంట్స్ సెట్ 19th century ఇండియా డ్యూరింగ్ బ్రిటిషర్ క్లానికల్ రూల్. బ్రిటిషర్స్ రూల్ చేస్తున్న టైంలో ఒక ఊరి వాళ్ళు మొత్తం తన బ్రిటిషర్స్ని ఎలా ఎదుర్కొన్నారనే దానిపైన ఈ మూవీ అయితే ఉండబోతుంది. ఈ మూవీకి డైరెక్టర్ రాహుల్ సంక్రితన్, ట్యాక్సీ వాలా డైరెక్ట్ చేసిన అతను. ఈ మూవీకి అజయ్ అతుల్ మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు. మనకు తెలుసు కదా అజయ్ అతుల్ ఎంత ఫేమస్ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. అతని సాంగ్స్ అయితే చాలా ఫేమస్. బాలీవుడ్ని అయితే ఈసారి మళ్ళీ షేక్ చేయడానికి అజయ్ అతుల్ని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. సాంగ్స్తోనే మూవీ సగం లేయచ్చు. అదే ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది టీజర్లో. విజయ్ దేవరకొండ అండ్ రీయూనింగ్ స్క్రీన్ ఆఫ్టర్ ఈస్ గీతా గోవిందం. విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ గీతా గోవిందం తర్వాత రష్మికతో కలిసి యాక్ట్ చేయబోతున్నాడు. అది కూడా వాళ్ళ పెళ్ళైన తర్వాత ఫస్ట్ మూవీ ఇది. ఇప్పుడు ఈ మూవీ స్టోరీని అయితే మనం కొంచెం ప్రెడిక్ట్ చేద్దాం ఎలా ఉండబోతుందని. 19th శతాబ్దం బ్రిటిష్ రూల్ కాలం. ఒక చిన్న గ్రామం, ప్రజలు భయంకరమైన పన్నులు అణిచివేత. ఫస్ట్ హాఫ్లో విజయ్ పాత్ర రనా గ్రామానికి రక్షకుడు, బ్రిటిష్ ఆర్మీ లీడర్ మెయిన్ విలన్. గ్రామాన్ని నాశనం చేస్తాడు. రానా తండ్రి గురువు చంపబడతాడు. ఇది రానా జీవితాన్ని మార్చేస్తుంది. రష్మిక పాత్ర గ్రామంలో చదువుకున్న అమ్మాయి రానాకి మద్దతుగా నిలుస్తుంది. ఇంటర్వెల్ సీన్ రానా ఫస్ట్ టైం ఓపెన్ వార్ ప్రకటిస్తాడు. సెకండ్ హాఫ్ రానా అండర్గ్రౌండ్ రెవల్యూషన్ గ్రూప్ ఏర్పాటు చేస్తాడు. గెరిల్లా స్టైల్ ఫైట్స్, ఫారెస్ట్ బ్యాటిల్స్. బ్రిటిష్ విలన్స్ రానాని పట్టుకునేందుకు పెద్ద ట్రాప్ వేస్తారు. రష్మిక క్యారెక్టర్ ఎమోషనల్ స్ట్రెంత్ అవుతుంది. క్లైమాక్స్ ఫైనల్ వార్లో రానా తన గ్రామం కోసం అల్టిమేట్ సాక్రిఫైస్ చేస్తాడు. అతని త్యాగం వల్ల ప్రజలు స్వేచ్ఛ పోరాడే ధైర్యం పొందుతారు. క్లైమాక్స్ సీన్ బ్లడ్ సోక్డ్ వారియర్ స్టాండింగ్ విత్ టోర్న్ ఫ్లాగ్, ఎమోషనల్ బీజిఎం. దాంతో ఆడకి రనా చనిపోతాడు. ఆడికి మూవీ ఎండ్ అవ్వచ్చు. సేమ్ సయ్యారాలు అనుకోండి.